ఈ వేస్ట్ బాటిల్ ని పడేయకుండా పట్టుకుని ఏం థింక్ చేస్తున్నావు? ఈ వేస్ట్ బాటిల్ ని సూపర్ డెకరేషన్ పీస్ లాగా మార్చేస్తాను. వెయిట్ అండ్ వాచ్. అబ్బో, హలో క్యూటీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. హలో, బాటిల్ ని క్లీన్ చేసావా? మీలా నేను లేజీ కాదు గురు, క్లీన్ చేసా. అయితే నా లేజీ స్కిల్స్ గురించి చెప్పడం బంద్ చేసి స్టార్ట్ చేయి ఫస్ట్. మండుతున్నట్టుంది. క్లీన్ చేసిన బాటిల్ కి అయితే నేను ఇక్కడ టేప్ వేస్తున్నా, ఎందుకంటే ఇప్పుడు మనం దీనికి పెయింట్ చేస్తాం. సో మనం వేసే పెయింటింగ్ కి అప్ అండ్ డౌన్స్ రాకుండా లైన్ గా నీట్ గా రావడానికి ఇది ఒక చిన్న ట్రిక్. పెయింటింగ్ రాదని చెప్పు, కవరింగ్ ఎందుకులే. హా, మీకు వచ్చు కదా, మీరు వేయండి. జోక్ చేసా, జోక్. ఇక్కడ నేను స్కై బ్లూ కలర్ తీసుకున్నా అండ్ ఎప్పుడులా బ్రష్ కాకుండా స్పాంజీతో పెయింటింగ్ వేస్తా. ఇక్కడ ఇలా బాటిల్స్ కి బ్రష్ తో కన్నా స్పాంజీతో పెయింటింగ్ వేస్తే యూనిక్ గా ఉంటుంది చూడడానికి. మీరే చూస్తారు కదా. అది పెయింటింగ్ వేస్తున్నట్టు లేదు, ఫేస్ కి మేకప్ వేస్తున్నట్టు ఉంది. మీరు వేసి చూపించండి పోనీ ఎలా వేయాలో. నేను అంటుంది నువ్వు చాలా బాగా వేస్తున్నావని చెప్తున్నాను. బాటిల్ కి పెయింటింగ్ వేయడం చాలా ఈజీ, కానీ ఫేస్ కి మేకప్ వేయడం అంత ఈజీ కాదు. సో బాగా వేస్తున్నావని చెప్తున్నాను, నువ్వు వేస్తేనే బాగుంటుంది. వేయి. బాటిల్ కి ఇలా పెయింటింగ్ వేసిన తర్వాత బాటిల్ పైన క్యాప్ కూడా మనం నీట్ గా పెయింట్ చేసుకుందాం ఈ స్పాంజీతోనే. క్యాప్ కూడా నీట్ గా పెయింటింగ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ ఈ రెడ్ కలర్ పెయింట్ తో ఏం చేద్దాం గురు? బుడ్డి ఫ్లవర్స్ బాగుంటుంది, స్కై బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ కూడా. ఫ్లవర్స్ నా? నాకు ఫ్లవర్స్ రాదంటే నా పరువు పోతుంది. సరేలే, ఏదోలా మేనేజ్ చేసేద్దాం. సరే నాకున్న పెయింటింగ్ టాలెంట్ తో ఫ్లవర్స్ ఎలా వేస్తానో చూడండి. రెచ్చిపోతా. ఫ్లవర్ లానే వస్తుందంటారా? పర్లేదు. ఫ్లవర్స్ ఏమన్నా బాల్స్ కాదు. ఇవి బాల్స్ కాదు, ఫ్లవరే. ఏంటి అది? ఏ యాంగిల్ లో నీకు ఫ్లవర్ కింద కనిపిస్తుంది? మీకు తెలీదు గురు, ఆర్ట్ ఎప్పుడు అలాగే ఉంటుంది. తెలిసి తెలియనట్టుండడమే ఆర్ట్ అంటే. హో అవునా, సరే. నమ్మేసింది పిచ్చిది. ఇంకా బాటిల్ మీద కూడా అక్కడక్కడ మనం ఇలా చిన్ని బుడ్డి ఫ్లవర్స్ వేసుకుందాం. అన్నీ ఒకే దగ్గర కాకుండా అక్కడక్కడ గ్యాప్ ఇస్తూ నేనైతే ఈ బుడ్డి ఫ్లవర్స్ వేస్తున్నా. ఈ పెయింట్ అయ్యేలోపు మీ అందరికి ఒక చిన్న రిక్వెస్ట్, ఇంకా మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ చేసుకోండి. మీరు అంత క్యూట్ గా అడిగినందుకైనా చేస్తారు. అంతేకాదు, సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కనున్న గంట బెల్ని కూడా ఒక్కసారి అలా కొట్టండి. ఎందుకంటే మేము చేసి కొత్త వీడియోస్ అన్నీ మీకు తెలియాలంటే ఎలా మరి. సో ఆ బెల్ని మీరు కొడితే మీకు నోటిఫికేషన్స్ ద్వారా మా న్యూ వీడియోస్ తెలుస్తాయి. అంతేకాదు, వీడియో ఎండింగ్ వరకు చూసి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. ఇంకా ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, మర్చిపోకండి. మర్చిపోర్లే. సరే, ఇక్కడ నేనైతే ప్లాస్టర్ తీస్తున్నా. చూసారా ఎంత నీట్గా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో? అందుకే ప్లాస్టర్ యూజ్ చేయమన్నా. నాతో ఉండి నా బ్రిలియంట్ ఐడియాస్ అన్నీ నీకు వస్తున్నాయి సిరి. సర్లే. ఇంకా నేను లాస్ట్గా అయితే ఈ రెడ్ కలర్తో ఇక్కడ ఎండింగ్ బార్డర్ కింద ఇలా వేస్తున్నా. అయిపోయింది. ఇంకా పెయింటింగ్ పని అయితే అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఈ క్రాఫ్ట్లోకి మెయిన్గా చేయాల్సిన వర్క్ వచ్చింది. ఇక్కడైతే కలర్ స్టోన్స్ తీసుకుని ఈ బాటిల్లోకి స్లోగా వేసుకోండి, లేకపోతే బాటిల్ పగిలిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. కలర్ స్టోన్స్ వేసిన తర్వాత ఇలాంటి కొన్ని ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ తీసుకుని ఈ బాటిల్లో పెట్టుకుంటున్నా. లోపలికి వెళ్ళిన తర్వాత మనం ఒక స్టిక్ ఏదైనా తీసుకుని ఆ ఫ్లవర్ మిడిల్లోకి వచ్చేలా అడ్జస్ట్ చేసుకుంటూ ఈ స్టిక్తో మూవ్ చేస్తూ పెట్టుకోండి. ఇక్కడ మీరు వీడియోలో చూపిస్తున్నట్టు ఆ ఫ్లవర్స్ అయితే కరెక్ట్గా మిడిల్లోకి వచ్చేలా పెడితేనే లుక్ బాగుంటుంది. సో నేనైతే కరెక్ట్గానే పెట్టాను అనుకుంటున్నాను. పెట్టా. ఇంకా క్యాప్ పెట్టేసుకుందాం ఫైనల్గా. టట్టడైన్! వేస్ట్ బాటిల్ ట్రాన్స్ఫర్డ్ ఇంటూ ఏ బ్యూటిఫుల్ డెకర్ పీస్. వావ్, సూపర్ గా ఉంది. ఇది నా టేబుల్ మీద పెట్టుకుంటా సిరి, ప్లీజ్. ఓకే క్యూటీస్, దట్స్ ఇట్ ఫర్ టుడే వీడియో. ఐ హోప్ యు లైక్డ్ ఇట్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. Until then, bye.